మేము ఇక్కడికి వెళ్లే ముందు అనుకున్నది ఒకటి, కానీ అక్కడికి వెళ్ళాక మాకు జరిగింది ఇంకోటి. కలలో కూడా అనుకోని మరి ఎక్కడ జరగని సంఘటనలు మాకు ఇక్కడ జరిగాయి. కొన్ని అనుకోని కారణాల వల్ల మేము ఆ దేవుడి దర్శనం చేసుకోలేకపోయాం. కానీ మా కష్టాన్ని చూసి ఆ దేవుడే గుడిలోంచి మా దగ్గరకు వచ్చాడు. అసలు మాకు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు మేము ఆ దేవుడి దర్శనానికి వెళ్ళలేకపోయాం, ఆ కళ్ళతో చూసిన అద్భుతాలు ఏంటి, ఎక్కడైనా దేవుడి దగ్గరికి మనం వెళ్తాం కానీ దేవుడే మా దగ్గరికి రావడం ఏంటి, ఇక్కడ ఇలాంటి ఎన్నో అద్భుతమైన మాకు జరిగిన విషయాల గురించి మీకు చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలో గుడి మొత్తం తిప్పి చూపిస్తూ అలాగే మాకు జరిగిన సంఘటనల గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కొట్టే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోని ఎంతో మందికి చేరవేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే మనకి స్టార్టింగ్ లో ఉంటాయి. అలా పాదాల పైన డబ్బులు ఎందుకు నిలబెడుతున్నారని నేను అక్కడ వాళ్ళని అడిగాను. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అలా పాదాల పైన డబ్బులు నిలబెట్టి కోరుకున్నారంటే మన కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయంట. నేను కూడా నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకున్నాను. ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని యాదాద్రి తిరుమల అని కూడా అంటారు. దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఈ దేవాలయం నిజంగా అణువణువు ఒక అద్భుతం అని చెప్పొచ్చు. పైకి వెళ్ళడానికి 108 మెట్లు, 10 మండపాలు ఉంటాయి. ఇలా ఈ మండపాలని దాటుకుంటూ వెళ్తుంటే సాక్షాత్తు వైకుంఠంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నట్టే ఉంది. ఇలా మెట్ల పైన మండపాలు కట్టడం నాకు చాలా బాగా అనిపించింది. నా ఫ్రెండ్స్ తో కలిసి కార్ రెంట్ కి తీసుకొని ఇక్కడికి వచ్చాం. ముందుగా మేము యాదగిరి గుట్టకి వెళ్ళాం. ఆ యాదగిరి గుట్ట వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. యాదగిరి గుట్ట నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మనకు మధ్యలోనే ఈ గుడి ఉంటది. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ మనకి ఈ స్వర్ణగిరి టెంపులే ఉంటది. ఇది దాటుకొని 20 కిలోమీటర్లు వెళ్ళాకే మనకి యాదగిరి గుట్ట టెంపుల్ వస్తుంది. మేము కార్ ని కేవలం 12 గంటలు మాత్రమే రెంట్కి తీసుకున్నాం. ఈ గ్యాప్ లోనే ఈ 2 టెంపుల్స్ కవర్ చేయొచ్చు అనుకున్నాం. యాదగిరి గుట్టకి వెళ్ళాక అక్కడ దర్శనానికి కానీ మేము తిరిగి చూడడానికి కానీ మేము అనుకున్న దానికంటే చాలా టైమే ఎక్కువ పట్టింది. ఈ స్వర్ణగిరికి వచ్చేసరికి మాకు సాయంత్రం 6:30 అయితే అయింది. తెలిసొచ్చామో తెలియకొచ్చామో తెలియదు కానీ కరెక్ట్ గా సాయంత్రం సంధ్యా సమయానికి అయితే ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఈ జనాల్ని చూడంగానే మాకైతే దిమ్మ తిరిగిపోయింది. క్యూ దగ్గరికి వెళ్ళి చూస్తే క్యూ ఏమో గుడి చుట్టూరు ఉంది. దర్శనం అవ్వాలంటే కనీసం 3 గంటల టైం అయినా పట్టేలా ఉందని అనుకున్నాం. ఇంకా దర్శనానికి అంత టైం పడితే మన రూమ్ కి వెళ్ళేసరికి చాలా టైం పట్టుద్ది. ఇంకా అందులోనూ మనం రెంట్కి తీసుకున్న కార్ టైం కూడా దాటిపోద్ది. కాబట్టి మేమైతే దర్శనానికి వెళ్ళకూడదు, ఇక్కడి నుంచే బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోదామని అనుకున్నాం. ఇంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చాక దర్శనం చేసుకోకుండా వెళ్తున్నామని మేమందరం అయితే చాలా బాధపడ్డాం. కానీ ఎవరికి తెలుసు దేవుడి దర్శనం ఎప్పుడు ఎలా జరుగుద్దా అని ఎవరికి చెప్పలేం. ఇంకెలాగో దేవుడి దర్శనానికి వెళ్ళట్లేదు కదా, ఒక గంట సేపు గుడి మొత్తం చూసి వెళ్దామని అనుకున్నాం. ఆ మబ్బుల్ని చీల్చుకుంటూ వచ్చిన సూర్యకిరణాలు ఈ గోపురాన్ని తాగుతా ఉంటే ఎంత బాగుందో చూడండి. నేను మా ఫ్రెండ్స్ ఇంకా ఆ దృశ్యాన్ని చూస్తా ఉండిపోయాము. మీరు కూడా స్వర్ణగిరి వెళ్ళాలనుకుంటే ఇలా సాయంత్రం టైంలో వెళ్ళండి. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. మేము అలా చూస్తుండగానే గుడి ముందు నిల్చొని ఇంకో అద్భుతాన్ని అయితే చూసాము. అక్కడ గోపురం స్తంభం పైన కనిపిస్తున్న ఆ గరుత్మంతుడి విగ్రహం చూడగానే ఏంటి నిజంగా ఆ గరుత్మంతుడు ఆకాశంలో నిలబడి ఉన్నాడా అనిపించింది. ఇక్కడ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ అక్కడ నిజంగా చూసిన మాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. మీరు కూడా చూడండి, సూర్యకిరణాల వెలుతురులో రెక్కలు విప్పుకొని నిల్చొని ఉన్న గరుత్మంతుల్లా కనిపిస్తున్నాడు కదా. నార్మల్ డేస్ లో జనాలు అయితే తక్కువగానే ఉంటారు, కానీ వీకెండ్ అవ్వడం వల్ల జనాలు అయితే చాలా ఎక్కువ వచ్చేసారు. ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా టైం ఉన్నా కానీ ఆ దేవుడి దర్శనం చేసుకుని ప్రశాంతంగా రూమ్ కి వెళ్లే వాళ్ళమి. మీరు కూడా ఇక్కడ చూడొచ్చు, క్యూ అయితే ఎంత మంది జనాలతో నిండిపోయి ఉందో. ఇంకా అలా నడుచుకుంటూ గుడి పక్క వచ్చేసాం. గుడి యొక్క ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఈ గుడిని మన పూర్వీకులైన కాకతీయులు మరియు ద్రవిడుల యొక్క మూలాలతో అయితే కట్టించారంట. అంటే ఆ కాలంలో వాళ్ళు ఎలా కట్టించే వాళ్ళో ఇప్పుడు కూడా వీళ్ళు అలాగే కట్టించారంట. అంటే 4 దిక్కులకి 4 గోపురాలు, మధ్యలో గర్భగుడి ఉండేలా కట్టించారు. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి. పక్కన కనిపిస్తున్న భక్తులకి క్యూలో చల్లగుండే దానికోసం స్ప్రింక్లర్స్ అయితే పెట్టించారు. చిన్న బ్రీజ్ టైప్ లో అయితే వాటర్ స్ప్రింకిల్ చేస్తా ఉన్నాయి. అలాగే ఫ్యాన్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. మధ్యాహ్నం వచ్చిన వారికి అన్నదానం కూడా చేస్తారంట. ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ అయితే వెంకటేశ్వర స్వామి మ్యూజియం అంట. మేమైతే లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే క్లోజ్ చేసి ఉంది. కానీ మీకు చెప్పాలనేసి బయట వాళ్ళని అడిగాము లోపల ఏముంటుంది అని. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లోపల వెంకటేశ్వర స్వామి ఫోటోలు, విగ్రహాలు, అలాగే గుడి ఎలా కట్టించారనేసి మొత్తం ఉంటుందంట. మ్యూజియం ఓపెన్ చేస్తుంటే బాగుండు, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీతో షేర్ చేసుకునేవాడిని. అయినా కూడా నేను అక్కడ వాళ్ళని అడిగి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. అదంతా మీతో షేర్ చేసుకుంటాను. హైదరాబాద్ నుంచి ఈ గుడికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కుదిరితే మీరు కూడా మాలాగా సాయంత్రం టైంలో వెళ్ళడానికి చూడండి, ఎందుకంటే అక్కడ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. మేము ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ మ్యూజియం పక్కనే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది. విగ్రహం చూడడానికి చాలా బాగుంది. ఇక్కడే మధ్యాహ్నం సమయంలో అన్నదానం కూడా చేస్తారంట. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ యాదాద్రికి వెళ్లే వాళ్ళు మధ్యలో ఈ గుడిని అయితే తప్పకుండా చూసి వెళ్ళండి. ఈ గుడిని చూడగానే మనకు అనిపిస్తుంది తిరుమలలోని కొన్ని ప్రదేశాల పేర్లు ఇక్కడ రెఫరెన్స్ గా వాడారని. అందుకే ఈ గుడిని యాదాద్రి తిరుమల అని కూడా పిలుచుకుంటారు అనుకుంటా. తిరుమలలో మనకి ఎలాగైతే మాడవీధులు ఉంటాయో ఇక్కడ కూడా దక్షిణ మాడవీధి, తూర్పు మాడవీధి అంటూ పేర్లు పెట్టారు. ఇక్కడికి వచ్చే ముందర మేము యాదాద్రిలో ఉన్నప్పుడు బాగా వర్షం పడింది. ఆ వర్షం కారణంగానే అనుకుంటా బాగా మబ్బులు పెట్టేసి సూర్యకిరణాలు అలా వస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ విజువల్స్ అన్ని మీరు కూడా చూడాలని ఇక్కడ వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను. మాకు దేవుడి దర్శనం కాకపోయినా కానీ ఆ టైంలో గుడి మొత్తాన్ని చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. మీరు ఇక్కడ క్యూ
క్యూని చూడొచ్చు, 3 లైన్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ నుంచి గుడి ముందర వరకు ఉంది. వీకెండ్స్ లో వెళ్ళామంటే ఈ దర్శనం అయితే ఈజీగా 3 గంటల పట్టుద్ది. ఇక్కడ టికెట్స్ కూడా ఉన్నాయి, 50 రూపీస్ 300 రూపీస్ అంటూ. టికెట్స్ తీసుకొని వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఒక 2 గంటల టైం అయితే పట్టుద్ది దర్శనానికి. టికెట్స్ తీసుకున్నాం కదా అనేసి దర్శనం ఈజీగా అయిపోద్ది అనుకోకండి. ఇక్కడ నార్మల్ క్యూలో ఎంతమంది ఉన్నారో టికెట్స్ తీసుకున్న దర్శనం క్యూలో కూడా అంతే మంది ఉన్నారు. కాకపోతే టికెట్స్ తీసుకున్న వాళ్ళకి కొంచెం క్యూ తగ్గుద్ది అంతే. గుడి బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. మనం ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు వచ్చి. అమ్మవారి గుడి వెనక కూడా చూడండి లొకేషన్ ఎంత బాగుందో. గుడి పక్కనే మనకి ఏనుగు, ఆవు విగ్రహాలు అయితే పెట్టారు, చూడడానికి చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న దేన్ని అయితే నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఇక్కడ మొత్తం 1000 దీపాలు ఉంటాయంట. కోరికలు కోరుకున్న వారు అవి తీరాక వచ్చి ఈ దీపాలు వెలిగిస్తారు. నేను నార్మల్ గా దీపాలు మాత్రమే వెలిగించి పెడతారు అనుకున్నా. ఆ దీపాలు వీడియో తీస్తూ నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నా. అప్పుడే ఊహించిన సంఘటన ఒకటి జరిగింది. మేము ఆ దేవుడిని దర్శనం చేసుకోలేకపోయామని ఎంత బాధపడుతున్నామో ఆ దేవుడికి అర్థమైనట్టుంది. అలా కొంచెం పక్క చూడగానే ఆ దేవుడే ఇక్కడికి వస్తూ ఉన్నాడు. ఇది చూశాక ఇంకా మా ఆనందానికి అవధులు లేవు. మేమంతా నిజంగా కల్లో కూడా అనుకోలేదు దేవుడి దర్శనం మాకు ఇలా దొరుకుతుందని. మనం మనసులో దేవుడిని గట్టిగా తలుచుకోవాలే కానీ మన కోరికలో నిజం ఉంటే ఆ దేవుడే మన దగ్గరికి వస్తాడని ఇదే నిదర్శనం. ఇలాంటి దేవుడి దర్శనం మరెక్కడా నాకు నిజంగా దొరకలేదు. నాతో కలిసి ఆ దేవుడిని మనసారా మీరు కూడా దర్శించుకోండి. కిందికి దించాలండి, దయచేసి కిందికి దించండి. చాలా తక్కువ మంది మంటపంలోకి వెళ్ళండి. దించండి, కిందికి దించండి, చేతికి తీసుకోండి. చాలా తక్కువ మంది లోపలికి వెళ్ళండి దయచేసి. గోవిందా గోవిందా. భక్తులకు విజ్ఞప్తి, దయచేసి శాంతాయ కళ్యాణం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ. ఆ కళలో కూడా అనుకునే విధంగా మాకు ఆ దేవుడి దర్శనం అయితే జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న 40 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనకి చిన్నపిల్లలు ఆడుకుంటున్న ఆకృతులు అయితే దర్శనమిస్తాడు. ఆ 120 అడుగుల గోపురం పైనే మనకి ముందు కనిపించిన గరుడు విగ్రహం కూడా ఉంటుంది. మనకి స్వర్ణగిరి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఈ లొకేషనే. ఇక్కడ ఒక కొలనులో విష్ణుమూర్తి శేషపానుపు పైన పడుకొని ఉంటాడు. మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కువగా చూపించేది ఇక్కడే. ఎందుకంటే ఈ లొకేషన్ అంత బాగా ఉంటది. చాలా మంది ఇక్కడే ఫోటో దిగి పోస్టులు కూడా చేస్తా ఉంటారు. నాకు తెలిసి ఈ గుడి దేని వల్లే బాగా ఫేమస్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చేస్తున్న మీలో కూడా ఎంతమంది ఇక్కడ ఫోటో దిగారో కామెంట్ చేయండి. ఈ గుడి కూడా 4 దిక్కులకి 4 గోపురాలతో చాలా అందంగా ఉంటుంది. ఈ 4 గోపురాల మధ్యలో విష్ణుమూర్తి శేషపాను పైన పడుకొని ఉంటాడు. మనం ఇక్కడ కూడా ఈ స్తంభానికి దీపాలు వెలిగించవచ్చు, కానీ ఇప్పుడైతే ఎవ్వరూ వెలిగించలేదు. మనం ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి విష్ణుమూర్తిని అయితే చూద్దాం. లొకేషన్ అయితే చాలా బాగుంటది. మా ఫ్రెండ్స్ తో కలిసి నేను చాలా ఫోటోలు దిగాను ఇక్కడ. ఆ విష్ణుమూర్తిని చూడడానికి చూడండి ఎంత మంది వచ్చారో ఇక్కడికి. ఇలా చుట్టూరు నిలబడి లేకపోతే పైకి వెళ్ళి కూడా మనం చూడొచ్చు. ఆ కొలనులోకి చాలా మంది కోరికలు కోరుకొని కాయిన్స్ చేస్తున్నారు, వాళ్ళ కోరికలు తీరాలని. వాటర్ లేనప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అయితే దర్శనం చేసుకోవచ్చు అంట. కానీ ఇప్పుడు వాటర్ ఉన్నాయి కాబట్టి దూరంగానే ఉంచారు అందరినీ. మొత్తానికి నేనైతే గట్టిగా రికమెండ్ చేస్తాను ఈ గుడిని ఖచ్చితంగా దర్శించుకోండి అని. ఇంకా మేము కల్లో కూడా అనుకోని విధంగా ఆ దేవుడి దర్శనం అయితే మాకు జరిగింది. ఇంకా మేము ఏదైతే జరగలేదని బాధపడ్డామో అదే జరిగేసరికి మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.